విత్తనం నాటింది బీఆర్ఎస్ ప్రభుత్వం, కానీ పండ్లు తినడానికి మాత్రం కాంగ్రెస్ వాళ్ళు బయలుదేరలేదు. మొక్క పెట్టింది, పెంచింది, పోషించింది బీఆర్ఎస్. ఆ పండ్లు వస్తే మాత్రం ఇక మేము తెంపుకుంటామట్టు. అమాయకులు అంత ప్రజలకు తెలియదా దాని వెనుక చెమట చుక్కలు ఎవరికి పడ్డాయి, దాని వెనుక తండ్లాట ఎవరి, ఈ నీళ్ళు ఆడికేలు వచ్చినాయి, ఈ మొక్కల ఆడికేలు వచ్చినాయి, ఈ ఫ్యాక్టరీ ఆడికేలు వచ్చింది తెలియదా? ఈ ఫ్యాక్టరీ ఆ రోజు నిరంజన్ అన్న వ్యవసాయ శాఖ మంత్రిగా ఉండే, ఆ రోజు మీరు కూడా ఉన్నారు అందరూ. 13 ఏప్రిల్ 2022 నాడు అప్పటి వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి గారిని ఇక్కడ తీసుకొచ్చుకొని, మీరందరూ కూడా ఇలా డాయస్ మీద ఉన్న వాళ్ళు ఉన్నారు. 2022 ఏప్రిల్ నాడు నిరంజన్ అన్న చేతుల మీదుగా శంకుస్థాపన చేసిన ఫ్యాక్టరీ ఈ ఫ్యాక్టరీ. మన గవర్నమెంట్ ఉంటే ఇంకా ఏడాది ముందే స్టార్ట్ అవుతుంది. ఏడాది లేట్ అయింది వీళ్ళు పట్టించుకోక, ఇంకా ఏడాది ముందే స్టార్ట్ అవుతుండే. ఎంత గొప్ప టెక్నాలజీ అంటే, ఇందాక అన్న చెప్పినట్టు దేశపతి ప్రభాకర్ అన్న చెప్పిండు. ఏంది గోడ్రేజ్ కంపెనీ, నవభారత్ కంపెనీ, పతంజలి అంటే మీకు తెలుసు. పతంజలి కంపెనీ వచ్చి ఫ్యాక్టరీ చూసిపోతుంది. ఎందుకు చూసిపోతున్నారు? రామ్దేవ్ బాబా కంపెనీ వాళ్ళు కూడా వాళ్ళు వచ్చి అరే ఈ టెక్నాలజీ బాగుంది అని చెప్పి వీళ్ళకి ఇప్పుడు ఆర్డర్ ఇచ్చిపోయింది మా దగ్గర ఫ్యాక్టరీ పెట్టుమని. అంటే మనం ఆ రోజు మన ప్రభుత్వం ఉన్ననాడు ఇది మలేషియా, అంటే పామాయిల్ కు పుట్టిన ఇల్లు మలేషియా. అక్కడ టెక్నాలజీ బాగుందని తెలుసుకొని ఆ దేశం వాళ్ళ నుంచి టెక్నాలజీ తెప్పించి ఆ టెక్నాలజీతో ఈ ఫ్యాక్టరీ కట్టించినాం. దీని వెనుక కూడా రైతులకు లాభం ఉంటుంది. జనరల్ గా ఏమైందంటే 100 టన్నుల ఆయిల్ పామ్ గెలలు పంపితే 20 టన్నుల నూనె వెళ్తుంది. అన్ని ఫ్యాక్టరీలు 19 టన్నులు వెళ్తే ఈ ఫ్యాక్టరీ 20 టన్నులు వెళ్తుంది. ఇంకొక టన్ను నూనె ఎక్కువ వెళ్తుంది ఇలా. ఇది అంత మంచి టెక్నాలజీ. ఇలా భారతదేశంలో ఏ ఫ్యాక్టరీ అయినా ఈ 100 టన్నుల పామాయిల్ గెలలు పంపితే 19 టన్నులే నూనె వెళ్తున్నది. కానీ మనం పెట్టిన ఫ్యాక్టరీలో 20 టన్నుల నూనె వెళ్తుంది, 1 టన్ను ఎక్కువ వెళ్తుంది. ఇది ఏంది? ఈ ఆయిల్ ఫెడ్ అనే కార్పొరేషన్ ద్వారా ఈ ఫ్యాక్టరీ పెట్టినాం. ఇది ప్రైవేట్ కంపెనీ కాదు, గవర్నమెంట్ కంపెనీ. దీని లాభాలు ఎటుపోతాయి? రైతుకే వస్తాయి. 19 టన్నులు వస్తే 19 టన్నుల పామాయిల్ అమ్మితే ఎన్ని పైసలు వస్తాయో దాన్ని ఎకరానికి ఇంత అని రైతుకు వంచింది. 20 టన్నులు వచ్చింది అనుకో, 1 టన్ను ఎక్కువ వస్తే ఆ టన్ను పైసలు కూడా రైతుకే చెందుతాయి, రైతుకు ఆదాయం పెరుగుతుంది, ధర పెరుగుతుంది అనేటువంటి ఆలోచనతో ముందు చూపుతో ఈ టెక్నాలజీతో ఈ ఫ్యాక్టరీ పెట్టాం ఆ రోజు.